నమస్తే. నేను మీ యశస్వి భాస్కర్‌రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాయలసీమ అనగానే అందులో ప్రధానంగా అనంతపురం జిల్లా కరువుకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో వలసలు కూడా పెరుగుతుంటాయి. ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఇటీవల గత ఏడాది కురిసిన వర్షాల వల్ల భూగర్భ జలాలు మట్టం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలు పైకి రావడానికి బోర్లు వేస్తే రైతులను ఆనందపరచడానికి భూమాత సిద్ధంగా ఉందని చెప్పే సంఘటన సత్యసాయి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. బోరు వేస్తుండగా బ్లో అవుట్ జరిగి సుమారు 15 అడుగుల ఎత్తు వరకు నీరు ఎగజిమ్మడం చూసిన రైతులే కాదు అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. గోరంట్ల మండలం కొర్రేవు గ్రామానికి చెందిన మహాలింగప్ప తనకున్న 8 ఎకరాల భూమిని సాగు చేయడానికి బోరు వేసే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు. అదే సమయంలో 400 అడుగులు వరకు వెళ్ళిన తర్వాత నీరు పైకి ఉబికి రావడం ప్రారంభించింది. ఆ తర్వాత 20 అడుగుల లోతుకు వెళ్ళగానే ఇక భూగర్భ జలాలను ఆపడం వారికి సాధ్యం కాలేదు. సుమారు 15 అడుగుల ఎత్తు వరకు ఎగజిమ్ముతున్న నీరు 100 ఎకరాలకు సరిపడా నీరు ప్రవహిస్తున్నట్లు అక్కడి నుంచి అందిన సమాచారం. ఈ దృశ్యాలు ఒకసారి చూడండి. బోరు వేస్తుండగానే సమీప ప్రాంతాల్లో ఎండకు మలమలలాడాల్సిన ప్రదేశం చల్లదనంతో చల్లటి నీటితో సేదతీరారు. నీరంతా భూమిపై ప్రవహిస్తూ రైతులను అధికారులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది ఇక్కడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బోరు వేయగానే ఊహించని విధంగా భూగర్భ జలాలు పైకి ఉపికి రావడం వల్ల రైతు మహాలింగప్ప ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పరిస్థితిని ఒకసారి మనం విశ్లేషిద్దాం. హైడ్రో ప్రెజర్ భూమి లోపల 2 అభేద్యమైన రాతి పొరలు మధ్య నీరు చిక్కుకున్నప్పుడు అక్కడ విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. మనం బోరు వేసినప్పుడు ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలయ్యి నీరు పైకి ఎగజిమ్ముతుందనేది భూగర్భ నిపుణులు చెబుతున్న మాట. అదే పరిస్థితి ప్రస్తుతం అనంతపురం జిల్లాలోనే కాదు రాయలసీమ ప్రాంతంలోని కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన అనేక ప్రదేశాలను భూగర్భ జలాలు ఆదుకుంటున్నాయని కూడా విశ్లేషిస్తున్నారు. గాలి బుడగలు వాయువుల ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో భూగర్భ పొరల్లో నీటితో పాటు వాయువులు కూడా ఉండవచ్చు. ఇవి నీటిని పైకి నెట్టడానికి సహాయపడతాయని కూడా భూగర్భ జల శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా గోరంట్ల మండలం కొర్రేవు ప్రాంతంలో భూగర్భంలో ఉండే పగుళ్ళు లేదా ఖాళీ ప్రదేశాల్లో నీరు అధిక మొత్తంలో నిల్వ ఉండడం వల్ల నీరు పైకి ఎగజిమ్మడానికి దారి తీసినట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది ప్రతికూల వాతావరణంలో కూడా వర్షాలు కురవడం వల్ల అనంతపురం జిల్లాలోని నీటి వనరులన్నీ నీటితో కలకలలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కొర్రేవు గ్రామం వద్ద బోరు వేసిన సందర్భంలో నీరు ఊహించని విధంగా ఉబికి రావడానికి ప్రత్యేక కారణం కూడా ఉందని చెబుతున్నారు. అందులో ప్రధానంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సుమారు 600 నుంచి 800 అడుగుల లోతు ఉండగా తాజా పరిణామాల ప్రకారం అవి ఇంకా పైకి వచ్చినట్లు చెబుతున్నారు. కొర్రేవులో జరిగిన ఈ ఘటనలో నీరు దాదాపు 20 నుండి 30 అడుగుల ఎత్తు వరకు ఎగజిమ్మింది. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో 100 నుంచి 150 అడుగుల లోతులోనే నీరు పుష్కలంగా ఉన్నట్లు భూగర్భ జల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలను ఒకసారి మనం పరిశీలిస్తే అకాల వర్షాలతో పాటు వీటి వల్ల రాయలసీమ ప్రాంతంలోని ప్రధానంగా అనంతపురం జిల్లాలో నీటి వనరులన్నీ జలకళ సంతరించుకొని కలకలలాడుతున్నాయి. ఇదే సందర్భంలో ఈ వేసవిలో నీటిని ప్రధానంగా భూగర్భ జలాలను సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అది కూడా అనంతపురం జిల్లా యాడికి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇటీవల 10 రోజుల కిందట ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఈ వేసవి ముగిసిన తర్వాత భూగర్భ జలాలను పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా కాపాడవచ్చు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబే కాదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అభిలషించిన ఒక నిర్ణయం. అందులో భాగంగానే భూగర్భ జలాలు పెరగడానికి అకాల వర్షాలతో పాటు హంద్రీనీవా కాలువలో నీరు పారించడం కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నంద్యాల జిల్లా మల్యాల గ్రామం నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ను హంద్రీనీవా కాలువలో ఎత్తిపోయడం ద్వారా చివరి ఆయకట్టులోని కుప్పం వరకు కాలువలో నీటిని పారించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది టీటీడీ
రిపీట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని సఫలం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుప్పం వద్ద జలయజ్ఞం కూడా చేశారు. అంటే ఈ కాలువ ప్రారంభించడానికి ముందే చెరువులను పునరుద్ధరించడం, కాలువ ఆయకట్టు ప్రాంతాలలో కాలువలను పటిష్టం చేయడం ద్వారా హంద్రీనీవా కాలువలో పారిన నీరు చెరువులకు మళ్లించడం వల్లే భూగర్భ జలాలు పెరగడానికి దోహదం చేశాయనేది రాష్ట్ర ప్రభుత్వం అలాగే భూగర్భ శాస్త్ర పరిశోధకులు విశ్లేషిస్తున్న మాట. దీనికి తోడు గత 2 ఏళ్లుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల వల్ల కూడా భూగర్భ జలాలు భారీగా రీఛార్జ్ అయ్యాయని కూడా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి ప్రధానంగా రైతులు పొలాల్లో ఇంకుడు గుంతలు తవ్వుకోవడం, వాటర్ షెడ్ పనుల ద్వారా కొండల నుంచి వచ్చే నీటిని నిలువరించి భూగర్భ జలాలు పెంపుదలకు ఆస్కారం కల్పించారని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే సత్యసాయి జిల్లా కొర్రేవు గ్రామం వద్ద బోరు వేయగానే నీరు 15 అడుగుల ఎత్తు వరకు ఎగజమ్మడానికి ఆస్కారం కల్పించిందని, ఇదే పరిస్థితి మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నట్లు జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కొర్రేవు వద్ద నీరు ఎగజమ్ముతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ వ్యవహారం అనేది భూగర్భ జలాలు పైకి ఉబికి రావడం స్థానిక రైతులనే కాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉండే రైతాంగాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. వ్యవహారం వల్ల భూగర్భ జలాల పరిరక్షణ కోసం మరింత సమర్థవంతంగా నీటి సంఘాలను పనిచేయించడం ద్వారా వేసవి తర్వాత కూడా భూగర్భ జలాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్.